2018-19 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న మా విజయనగరం జిల్లా విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు. మరి మనకి ఇంకా 10వ తరగతి ఎగ్జామినేషన్స్కి ఇంకా 65 రోజుల సమయం ఉంది. మీరందరూ కూడా జూన్ 12వ తారీఖు నుంచి ఇప్పటికి వరకు కూడా బాగా కష్టపడి చదువుతున్నారు. ఈ విజయాన్ని ఇంకొక 65 రోజుల్లో మీరందరూ కూడా వరించబోతున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా చదివి మరి 13 జిల్లాలలో విజయనగరం జిల్లాని ప్రథమ స్థానంలో నిలపడానికి మీరందరూ కూడా విశేషమైన కృషి చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అయితే జూన్ 12 నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఉదయం సాయంకాలం స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తూ మరి మీ అందరికీ కూడా డిసెంబర్ 31 కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు ఏ సబ్జెక్టులో ఎలాంటి మెలకువలు పాటించాలి, తెలుగు సబ్జెక్టు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సబ్జెక్టులలో మంచి 10/10 గ్రేడ్ పాయింట్స్ రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. అయితే గత కాలం అనేది మనకు తిరిగి రాదు. నిన్నటి రోజు ఈ రోజు రాదు, ఈ రోజు రేపు రాదు. కాబట్టి ఉన్న సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థులందరూ కూడా ఆణిముత్యాలంటి వాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అయితే 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి మెయిన్గా విద్యార్థులలో ఉండవలసిన కొన్ని లక్షణాలని మీ ముందుంచడం జరుగుతుంది. విద్యార్థులలో మొదటగా ఉండవలసింది ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి, కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ ఏ విద్యార్థులు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మంచి విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఈ రోజుల్లో మరి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి మీ అందరినీ కూడా స్కూల్స్లలో మీకు నోట్బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా అన్ని రకాలుగా సమకూరుస్తున్నారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి మంచి ఫలితాలను సాధించే సమయం కూడా దగ్గరగా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు మరి ఉదయం 4:30 నుంచి 7:30 వరకు, అలాగే సాయంకాలం 6:30 నుంచి 10 గంటల వరకు సబ్జెక్టులను చదవడమే కాకుండా మరి ప్రతి సబ్జెక్టులో కూడా మరి ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోవడం, రాసింది కూడా స్పష్టంగా రాయగలుగుతున్నారా లేదా, కంప్లీట్ ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా విద్యార్థులు అబ్జర్వ్ చేయాలి. నేను కూడా జిల్లాలో చాలా హై స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. నిన్ననే నేను కొత్తవలస జిల్లా పరిషత్ హై స్కూల్లో టోటల్గా 121 మంది విద్యార్థులు 10వ తరగతికి హాజరవ్వబోతున్నారు. వాళ్ళలో ఉన్న టాలెంట్ని రేవతి అనే అమ్మాయి కానివ్వండి, అలాగే అబ్దుల్లా అనే స్టూడెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా వాళ్ళు పేదరికంలో పుట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా డైలీ లేబర్స్గా ఉంటూ వాళ్ళు కూడా మరి ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో ఆ ఖాళీ సమయంలో కూడా వాళ్ళు ఆదివారం, శనివారం రోజు, ఎప్పుడైనా సెకండ్ సాటర్డే రోజు, సండే రోజు కూడా వాళ్ళు వేరే పనికి వెళ్ళి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారంటే నిజంగా అలాంటి విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉండడం చాలా చాలా ఆనందదాయకం. అయితే ఇక్కడ విద్యార్థులు అబ్జర్వ్ చేయవలసిన కొన్ని విషయాలు, మీరు ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నిమిషం అనేది ఎంతో విలువైనది. గడిచిన కాలం మనం తిరిగి రాదని చెప్పాను, చరిత్ర కూడా అదే చెప్తుంది. కాబట్టి మీరు విద్యార్థి జీవితంలో అత్యంత గుర్తుండిపోయే దశ ఏదైనా ఉంది అంటే అది పాఠశాల దశ. ఈ పాఠశాల దశ అనేది మీకు ఇంకొక 65 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అలాగే ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే ప్రతి విషయాన్ని, ప్రతి ఫండింగ్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని 1వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చారు. కాబట్టి మీరు పాఠశాల దశ అనేది ఇంకొక 65 డేస్లో మరి ముగిసిపోతుంది. కాబట్టి ఈ పాఠశాల స్థాయిలో మీకు ఎన్నో రకాల మధురానుభూతులు, ఎన్నో రకాల ఫ్రెండ్స్తో, అనేక రకాల ఎంతోమంది గురువుల మధ్యలో మీరు మంచి క్రమశిక్షణతో కూడిన విలువల్ని మీరు నేర్చుకున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగాలంటే ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో వాళ్ళు పైకి వస్తారు. మేము చదువుకునే రోజుల్లో, మన ఉపాధ్యాయ బృందం కూడా గతంలో చదువుకునే రోజుల్లో చాలా సుదూర ప్రాంతాలకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో బస్సు సౌకర్యం కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కూడా అంత ఉండని రోజుల్లో కూడా మన ఉపాధ్యాయులు అంత మంచి విజయాన్ని సాధిస్తే మీకు అన్ని సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో మీరు ఇంకా అద్భుతమైన ఫలితాలను కూడా సాధించవచ్చు. అయితే 2017-18 విద్యా సంవత్సరంలో మన జిల్లాకి మంచి రిజల్ట్స్ని తీసుకొచ్చిన మన సీనియర్ విద్యార్థులందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని లాస్ట్ ఇయర్ మనకి 96.01% రావడం అనేది విజయనగరం జిల్లా లాస్ట్ 10 ఇయర్స్లో
78% నుంచి 96 వచ్చామంటే ఇదంతా కూడా ఉపాధ్యాయుల కృషితో పాటు మీరందరూ కష్టపడి చదవడం వల్ల, కష్టమైన సబ్జెక్ట్నైనా కూడా ఇష్టంగా చేసుకొని చదవడం వల్లే ఇలాంటి విజయం అనేది మనకు వరించింది. అలాగే అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు, స్వామి వివేకానంద గారు, అలాగే అబ్దుల్ కలాం గారు, అలాగే మన మదర్ తెరీసా గారు, రామమూర్తి మదర్ తెరీసా గారు, అలాగే సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చిత్రాలు ఎప్పుడన్నా కానీ మీరు ఖాళీగా ఉన్న సమయంలో చదవండి. స్వామి వివేకానంద గారు ఒకటే అన్నారు, కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కాబట్టి విద్యార్థి జీవితంలో అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు ఏంటంటే ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు రావడం, ఇంకో సబ్జెక్టులో తక్కువ మార్కులు రావడం. తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టులో మీరు ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా ఒక సబ్జెక్టులో 80కి 80 మార్క్స్, 100కి 100 మార్క్స్ స్కోర్ చేయాలంటే లాంగ్వేజెస్ అయితే గ్రామర్ ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్ ఆన్సర్స్ చదవాలి, ప్రతిదీ కూడా సీక్వెన్స్లో రాయాలి, పద్ధతిగా రాయగలిగినప్పుడే మంచి మార్క్స్ అచీవ్ అవ్వగలుగుతారు. నాన్ లాంగ్వేజెస్లో కూడా మీరు ఏది రాయాలనుకున్నా కూడా ఇప్పుడు మన ఉపాధ్యాయులు పెట్టే టెస్టులు కానివ్వండి, మీరు రాసిన FA1 ఎగ్జామ్, FA2 ఎగ్జామ్, FA3 ఎగ్జామ్తో పాటు రీసెంట్గా నవంబర్ నెలలో సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్స్ కూడా మీరు రాశారు. అంతేకాకుండా డైలీ మీరు ఎన్నో రకాల టెస్టులు కూడా రాస్తున్నారు. కాబట్టి నేను మా విద్యార్థులందరికీ నేను చెప్పే ఒక సూచన ఏంటంటే, ఏ సబ్జెక్టులోనైతే మీరు మార్కులు కోల్పోతున్నారో, మార్కులు కోల్పోయే సబ్జెక్టులో మీరు ఏం చేయలేకపోతున్నారు అనేది ప్రతి విద్యార్థి స్వయంగా ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు చదివి హాఫ్ అన్ అవర్ రిటర్న్ వరకు కేటాయించాలి. అలాగే సాయంకాలం 6:30 నుంచి భోజనానికి ముందు 2 సబ్జెక్టులు, భోజనం తర్వాత 2 సబ్జెక్టులతో పాటు మళ్ళీ 9 to 9:30కి ఎవరైతే రిటర్న్ వర్క్ చేస్తారో అలా చేసే విద్యార్థులందరూ కూడా మంచి విజయాన్ని సాధించడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు చాలామంది విద్యార్థులు వివిధ పాఠశాలల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యూషన్లకు వెళ్తున్నారు. కానీ స్వతహాగా ఏ విద్యార్థి అయితే ఒక రోజులో ఉపాధ్యాయులు స్కూల్లో చెప్పడమే కాకుండా విద్యార్థులు స్వతహాగా చదివి ఎప్పుడైతే ప్రతి సబ్జెక్ట్కి ఆన్సర్ చేయగలుగుతారో అప్పుడు విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. గ్రేడ్ పాయింట్స్ మనం ఏ రకంగా అచీవ్ అవ్వగలము అనేది కూడా తెలుస్తుంది. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం మీ ఉపాధ్యాయులందరూ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారము ఏదైతే మీకు గైడెన్స్ ఇస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించగలగాలి. ఎందుకంటే మనిషి జీవితంలో సమయం అనేది ఎంతో విలువైనది. కాబట్టి మీరు సంవత్సరం అంతా కష్టపడి చదివింది ఒక 2.5 గంటల్లో రాయాలంటే ముందుగా రిటర్న్ వర్క్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. అయితే మరి గవర్నమెంట్ స్కూల్స్లలో చదివే విద్యార్థులు కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు కావచ్చు, ఈ రోజుల్లో కొన్ని విషయాలకి చాలా దగ్గరగా అవుతున్నారు. అవేంటంటే, నేను ఎప్పుడు కూడా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఒక 3 విషయాల గురించి చెప్తూ ఉంటాను. అవి 3 Cలు. ఆ 3 Cలు ఏంటంటే మనిషిని అత్యంత పాతాళానికి తీసుకెళ్లే ఆ 3 Cలకి విద్యార్థి దశలో చాలా దూరంగా ఉండగలిగి వాటిని మనం కంట్రోల్ చేసుకుని బాగా టెక్స్ట్ బుక్స్ కనుక బాగా చదవగలిగితే, ఉపాధ్యాయుల గైడెన్స్ కనుక తీసుకోగలిగితే, విద్యార్థులు అలాగే గురువుల యొక్క గైడెన్స్ తీసుకోగలిగినట్లయితే మీరు మంచి విజయాలను సాధిస్తారు. అయితే ప్రతి విద్యార్థి నేను కోరుకునేది ఒకటే, ఈ 3 Cలకి దూరంగా ఉండమని నేను కోరుకుంటున్నాను. ఒకటోది కేబుల్ టీవీ. విద్యార్థులు ఎక్కువ సమయాన్ని సినిమాలకి, సీరియల్స్కి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి కేబుల్ టీవీలకి చాలా దూరంగా ఉండాలి. వాటి వల్ల మీకు ప్రయోజనం అనేది ఏమీ లేదు. బుక్స్ చదవడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఎగ్జామినేషన్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం కలుగుతుంది. అలాగే 2వ సెల్ ఫోన్స్. ఈ రోజుల్లో ప్రతి ఫ్యామిలీలో కూడా సెల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఈ రోజుల్లో లేరు. కాబట్టి సెల్ ఫోన్కి కూడా చాలా దూరంగా ఉండాలి. సెల్ ఫోన్లో ఆటలాడడం కానీ లేకపోతే మెసేజెస్ పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు. ఇది విద్యార్థి దశలో మాత్రం మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా విద్యార్థులు అవాయిడ్ చేయగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 3వది చాటింగ్. అంటే ప్రతి విద్యార్థి బాగా ఎదగాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ నేర్చుకోవాలి. ఏ విద్యార్థి అయితే ఎక్కువగా సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారో, క్లాసులో సైలెంట్గా ఉండి ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని ఎవరైతే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తారో, డౌట్లు ఏమన్నా ఉంటే ఉపాధ్యాయుల ద్వారా ఏ రకంగా డౌట్లని క్లారిఫై చేసుకుంటారో ఆ విద్యార్థులు కూడా కొంచెం ముందుకు రావడానికి 10/10 గ్రేడ్ పాయింట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. గత 5-6 సంవత్సరాలుగా IIITలో అత్యధికంగా మరి సీట్లు సాధించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివే
విద్యార్థులే కాబట్టి మరి జిల్లా వ్యాప్తంగా మరి 30,500 మంది విద్యార్థులు 10వ తరగతి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. కాబట్టి ప్రతిరోజునే మీకు ఆనందకరమైన విషయాలు, మన ఇంట్లో పెళ్ళైనప్పుడు కానివ్వండి, పండగలు అయినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే రకమైన ఆనందాన్ని మీరందరూ కూడా పొందవలసిన అవసరం ఉంది. ఈరోజు మన తల్లిదండ్రులందరూ కూడా మనల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. మీ అందరినీ కూడా మీకు తెలిసిందే, చాలామంది వ్యవసాయ కూలీలు, చాలామంది ఆటో డ్రైవర్లుగా ఉన్నారు, లారీ డ్రైవర్గా ఉన్నారు. కంపెనీస్ దగ్గర ఎక్కడైతే ఈ సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న భోగాపురం, పూసపాట్రేగా, అలాగే కొన్ని గ్రామాలలో కొత్త వలసకి అంటే విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలలో కూడా తల్లిదండ్రులందరూ కూడా ఇళ్లలో పనిచేసే మదర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, తల్లిదండ్రుల్ని గౌరవించండి. తల్లిదండ్రులు ఒక 100 రూపాయలు సంపాదించడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోండి. ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో వాళ్ళ జీవితంలో మంచి మంచి విజయాలను కూడా సాధిస్తారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా పేదరికంలో ఉండి హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఈరోజు డాక్టర్ అయ్యారు, వ్యవసాయ శాఖకి కమిషనర్ అయ్యారు, మన జిల్లాకి కలెక్టర్ అయ్యారు. కాబట్టి ఎంతోమంది ఈరోజు ఉన్న మన జాయింట్ కలెక్టర్ గారు వెంకటరమణారెడ్డి గారు కానివ్వండి, అలాగే జాయింట్ కలెక్టర్ 2 గారు సీతారామారావు గారు కానివ్వండి, అనేక మంది ఈవెంతో నేను కూడా హాస్టల్లో ఉండే చదువుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా మంచి సబ్జెక్టుల మీద అవగాహన పెంచుకోండి. ఒక 10th క్లాసే కాదు, ఇంటర్మీడియట్లో కూడా మీకు ఒక ఫ్రీనెస్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ స్థాయిలో కూడా మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి విద్యార్థి చిన్న చిన్న ఆనందాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైతే మనం స్థిరపడతామో ఆటోమేటిక్గా చదువు వల్ల మనకి సంస్కారం వస్తుంది, సంస్కారం వల్ల సమాజంలో మనకి గౌరవం వస్తుంది, గౌరవం వల్ల హోదా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆటోమేటిక్గా హోదా వస్తుందో ఆ రోజు మనం ఆనందంగా మరి తలెత్తుకొని తిరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం అనేక రకాలుగా సమాజంలో ఎదురవుతున్న అనేక రకాల సమస్యలు చూస్తున్నాం. పేపర్లలో కూడా యాడ్వర్స్ న్యూస్ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మనసుని మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో జీవితంలో మంచి విజయాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ మనసు ఏ రకంగా ఆలోచిస్తుందో మీరు చేసే పని కూడా అదే రకంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ కూడా మరి మంచి మనసుతో ఆలోచించాలి, మంచి విషయాలే ఆలోచించాలి, మంచి పని మాత్రమే చేయాలి. మన మనసు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తుందో ఎదుటి వ్యక్తుల మీద కూడా నెగిటివ్ ధోరణి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి పాజిటివ్గా ఆలోచించాలి. అలాగే చాలా స్కూల్స్లో నేను చెప్తూ ఉంటాను, సినిమాలు చూసినప్పుడు, సీరియల్స్ చూసినప్పుడు, జీవితంలో ఆనందకరమైన విషయాలను మీరు చూసినప్పుడు, ఆనందాన్ని అనుభవించినప్పుడు ఏ రకంగా లైఫ్ లాంగ్ మీరు మర్చిపోకుండా ఉంటారో మరి మన తరగతి గదిలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని కూడా అదే రకంగా మర్చిపోకుండా ఉండాలి. ఈ రోజుల్లో కాళ్ళు చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు కూడా మంచి విజయాలను సాధిస్తున్నారు. కానీ అన్ని అవయవాలు ఉండి కూడా మీరేమి సాధించలేకపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, మంచి ఆదర్శ భావాలను కలిగి ఉండాలి. టీచర్స్ యొక్క గైడెన్స్ తీసుకోవడంతో పాటు ప్రతిరోజు కూడా మీ తల్లిదండ్రులకి ఒక్కసారి పాదాభివందనం అనేది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది, నెలంతా కష్టపడి కనీసం ఒక 5,000 రూపాయలు కూడా సంపాదించలేని తల్లిదండ్రులు ఈరోజు గ్రామాలలో ఉన్నారు. కొంతమంది విద్యార్థులకైతే మరి చాలా బాధాకరమైన విషయాలు. కాబట్టి ఏదైనా కానీ మనం సక్సెస్ అవ్వాలంటే, ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఏకైక ఆయుధం ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. కాబట్టి ఎవరైతే విద్య పట్ల శ్రద్ధ చూపిస్తారో, ఎవరైతే గ్రంథాలయాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటారో, ఎవరైతే టెక్స్ట్ బుక్స్ను బాగా చదువుతారో, ఎవరైతే మంచి విలువలతో కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా గొప్ప మేధావులు అయ్యారు. ఈరోజు మనకి ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, మన ఉపాధ్యాయులు అవ్వచ్చు, అనేక రకాల కష్ట నష్టాలకు పడి పేపర్ బాయ్గా ఉండి అలాగే ఇళ్లలో పని చేసుకుంటూ చదివిన విద్యార్థులు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి 10వ తరగతి విద్యార్థులకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఈ 25 రోజుల్లో మరి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా కష్టపడి చదువుకోండి, ప్లాన్ చేయండి. ప్లానింగ్తో పాటు ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం అనేది తాత్కాలికంగా ఉంటుంది, ప్రణాళిక అనేది టెంపరీగా ఉంటుంది. ఆల్రెడీ 10వ తరగతి విద్యార్థులకి ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చారంటే ఇంకో మీరు 8 ఇయర్స్ కనుక ఈ 3 Cలకి దూరంగా ఉంటూ టీచర్స్ని గౌరవిస్తూ మంచి బుక్స్ చదువుతూ మంచి లైబ్రరీకి వెళ్ళి కనుక
మీరు ఒక 7 సంవత్సరాలు కనుక కష్టపడి చదివినట్లయితే మీరు మరిన్ని విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 25 రోజుల్లో మీరు అన్నీ కూడా ప్రాపర్ ప్రణాళిక అనేది మీరు చేసుకొని మరి మీరు జాగ్రత్తగా బాగా కష్టపడి చదివి మన విజయనగరం జిల్లాకి మంచి పేరుని తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈసారి అయితే చదివే ప్రతి విద్యార్థి కూడా 10వ తరగతిలో 100% పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. నాకు తెలిసి జిల్లాలో 30,500 మంది విద్యార్థుల్లో 30,500 మంది కూడా ఖచ్చితంగా 100% పాస్ అవుతారనే నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఆ రకంగా కృషి చేస్తున్న మన ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయ బృందానికి మరి అందరికీ కూడా, మీ అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా మీరందరూ కూడా మన గురించి మనమే, మీరందరూ కూడా ఇప్పుడు సపోజ్ నేను డిఈఓగా ఉన్నానంటే నా కోసం నేను పని చేస్తున్నాను. విద్యార్థులు మీరు చదువుకుంటున్నారంటే మీకోసం మీరే చదువుకుంటున్నారు. కాబట్టి బాగా చదువుకోండి, మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించండి, ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం స్పెషల్ క్లాస్కి వచ్చే ముందు సాధారణంగా బాలులతో పాటు బాలికలు మాత్రం ఏం తినకుండా వచ్చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండగలిగితేనే మనం బాగా చదవగలుగుతాం, బాగా రాయగలుగుతాం. కాబట్టి ఈ దిశలో మా విజయనగరం విద్యార్థులు మరి 13 రాష్ట్రాలలో వెనుకబడిన జిల్లా విజయనగరం జిల్లా అని అంటారు. కానీ 2018-19లో నూతన ఉత్సాహంతో ఈ 25 రోజుల సమయాన్ని వృధా చేయకుండా టీచర్స్ గైడెన్స్ తీసుకొని మరి మేము స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలో కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వలేదు. మనం ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో చదివే ప్రతి విద్యార్థికి 22,260 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మీ అందరికీ కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్టడీ మెటీరియల్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి సహకారంతో, అలాగే డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వారి సహకారంతో ఈ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మీకు ఇచ్చాం. కాబట్టి వీటన్నిటిని కూడా మరి ఉపయోగించుకొని 13 జిల్లాలలో విజయనగరం జిల్లాని వెనకబడిన జిల్లాని కాకుండా విద్యలో ప్రథమంగా ఉండే జిల్లాగా మీరందరూ కూడా తీసుకురావడానికి మీరందరూ బాగా కృషి చేస్తారని, మంచి ఆరోగ్యంతో, మంచి నూతన ఉత్సాహంతో మరి కొత్త సంవత్సరంలోకి మనం 2019లో మనం అడిగిపెట్టి ఈ రోజుకి 10 రోజులు. కాబట్టి ఆ రిమైనింగ్ డేస్ కూడా భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలను ఇచ్చి మీరందరూ కూడా బాగా కష్టపడి మీ తల్లిదండ్రులకి, గ్రామానికి, మన జిల్లాకి, మన జిల్లా అధికారులకి, మన జిల్లా కలెక్టర్ గారికి ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ మరి ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు 2018-19 విద్యా సంవత్సరంలో 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు రాయబోయే పరీక్షల్లో మీరు మంచి ఆలోచన శక్తిని కలిగి ఉండి మంచి స్పృహతో ఎగ్జామినేషన్కి ఆనందంగా వెళ్తూ మరి 10/10 అత్యధికంగా 10/10 గ్రేడ్ పాయింట్స్ సాధించి మన విజయనగరం జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ.